వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి 1 కోటి మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించిన తర్వాతే మాట్లాడతానని స్పష్టం చేశారు. చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమన్న పవన్ ఒకప్పుడు ఇంటి చిరునామాకు చెట్లే ఆనవాళ్లుగా ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్న పవన్ అడవిలో కార్చిచ్చుల నివారణ దిశగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామంటూ పవన్ పిలుపునిచ్చారు. చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరి ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకు మనం నిజంగా గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.